హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనలో చాలా మంది డిఫరెంట్ హెయిర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. లైక్ ఫ్రిజీ డ్రై హెయిర్, హెయిర్ థిన్నింగ్, హెయిర్ రఫ్గా ఉండటం, హెయిర్ ఫాల్ అవ్వటం, జుట్టు పలచపడిపోవటం. ఈ 5 హెయిర్ ప్రాబ్లమ్స్కి 5 డిఫరెంట్ హోమ్ రెమెడీస్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంక లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. ఫస్ట్ రెమెడీ ఫ్రిజీ డ్రై హెయిర్ కోసం. వింటర్లో ఫ్రిజీనెస్ అనేది ఇంకా పెరిగిపోతుంది. హెయిర్ కూడా చాలా రఫ్గా అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది. దీనివల్ల స్ప్లిట్ ఎండ్స్ అయితే ఇంకా ఎక్కువైపోతాయండి. ఇంత డ్రైగా అయిన తర్వాత జుట్టు మొత్తం ఎర్రగా అయిపోతుంది, రాగి జుట్టు లాగా అయిపోతుంది. జుట్టు మళ్ళీ బ్లాక్గా రావాలంటే చాలా కష్టం అవుతుందండి. హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన దాన్ని కూడా ఒక్క వాష్లో రిపేర్ చేసే రెమెడీ మీతో షేర్ చేస్తాను. ఇది ఒక్కసారి అప్లై చేస్తే చాలు, మీ హెయిర్ మళ్ళీ సిల్కీగా వచ్చేస్తుంది, ఫ్రిజ్ అనేదే కనిపించదు. ఈ రెమెడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మన హెయిర్ని స్మూత్గా చేయడానికి, హెల్దీగా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ రెమెడీ కోసం నేను ఎప్పుడు యూజ్ చేసి ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంట్లో ఫ్లాక్స్ సీడ్ జెల్ ప్రిపేర్ చేసుకుంటే ఇంత మంచి టెక్స్చర్ అయితే రాదు. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ గ్లిజరిన్ కలపాలి. గ్లిజరిన్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర గ్లిజరిన్ లేకపోతే విటమిన్ ఈ టాబ్లెట్ అయినా తీసుకోవచ్చు. బట్ గ్లిజరిన్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ రెమెడీకి. మీరు హెయిర్ వాష్ చేసుకునే ఒక్క అరగంట ముందు హెయిర్ కి అప్లై చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. మన హెయిర్ లో మాయిశ్చర్ ని మళ్ళీ తిరిగి పొందడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఫ్రిజీనెస్ కానీ డ్రైనెస్ కానీ మొత్తాన్ని తగ్గించేస్తుంది. మన హెయిర్ సాఫ్ట్ గా సిల్కీగా వచ్చేస్తుంది ఒక్కసారి యూజ్ చేయడంతోనే. ఇందులో యూజ్ చేసిన గ్లిజరిన్ వల్ల మన హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుందండి. గ్లిజరిన్ మనకి మాయిశ్చర్ ని మొత్తం లాక్ చేయడానికి బాగా పనిచేస్తుంది. గాల్లో ఉన్న తేమను తీసుకుని మన హెయిర్ ని సాఫ్ట్ గా మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది. హెయిర్ ని స్మూత్ గా కూడా చేస్తుందండి. ఇలా అప్లై చేసేసుకోవాలి. హెయిర్ లెంత్ కూడా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎవరెవరు యూజ్ చేయాలి అంటే, ఎవరికైతే హెయిర్ డ్రైగా ఉందో, పొడిబారిపోయి చిట్లిపోయి రఫ్గా ఉందో వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. కర్లీ హెయిర్ అయినా, స్ట్రైట్ హెయిర్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ సెట్ అవుతుంది. ఈ రెమెడీ యూజ్ చేసినప్పుడు నేను కండిషనర్ స్కిప్ చేసేస్తాను. ఎందుకంటే మనం యూజ్ చేసిన రెమెడీలోని మంచి మాయిశ్చరైజింగ్ వస్తుంది. ఒక్కసారి యూజ్ చేయడంతోనే ఇంత మంచి రిజల్ట్ వస్తుంది. మీ హెయిర్ కూడా సాఫ్ట్ గా సిల్కీగా వచ్చేస్తుంది. మీకు హెయిర్ లో డ్రైనెస్ ఉంది అంటే, ఫ్రిజీనెస్ ఉందంటే మీరు యూజ్ చేయాల్సిన రెమెడీ ఇదండి. మీ హెయిర్ ఎక్కువగా ఊడిపోతున్నా, స్కాల్ప్ కనిపిస్తున్నా, అంటే తల మీద మొత్తం బట్టతల వచ్చేసిన, పలచపడిపోతున్నా ఈ రెమెడీ ట్రై చేయండి. ఫస్ట్ మనం మెంతులు తీసుకోవాలి. మెంతులు 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ ని బట్టి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇందులో ఆనియన్ తీసుకుని దీని పొట్టు తీసేసి మెత్తగా వాటర్ కలిపి పేస్ట్ చేసుకుని ఆ రసం ఇందులో యాడ్ చేశాను. సో పేస్ట్ యాడ్ చేయొద్దు, రసం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది మనం 5 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశానండి నేను. ఈ రెమెడీస్ అన్నిటిలో ఫ్లాక్స్ సీడ్ జెల్ హీరో ఇంగ్రీడియంట్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని వెంటనే అప్లై చేసుకోకూడదు ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికన్నా ముందు ఒక్క 15 మినిట్స్ అయినా పక్కన పెట్టేసి ఉంచండి. దానివల్ల ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అలాగే మనం యూజ్ చేసిన ఆనియన్ జ్యూస్లో మెంతుల పొడి నాని మనకి అది క్వాంటిటీ అనేది పెరుగుతుంది. అది నానిన తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. మీరు ఆయిలీ హెయిర్ మీద కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఆయిలీ హెయిర్ మీదే పెట్టుకుంటున్నాను, చూపిస్తున్నాను కదా. ఇందులో ఫ్లాక్స్ సీడ్ జెల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కూడా స్ట్రాంగ్ గా అవుతుంది అండ్ మీ హెయిర్ బ్రేకేజెస్ అవ్వకుండా ఉంటుంది. జుట్టు చిట్లటం స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా జుట్టు పలచపడిపోతుందండి. జుట్టు ఊడటం స్టార్ట్ అయిపోయిందని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మీరు హెయిర్ కి కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి. ఇందులో ఆనియన్ జ్యూస్ యూజ్ చేయడం వల్ల ఇందులో హై సల్ఫేట్ ఉంటుంది, అలాగే కెరటిన్ కూడా ఉంటుందండి. వీటి వల్లే మన హెయిర్ అసలు తయారవుతుంది. సో మన హెయిర్ కి ఇవి ఉండటం వల్లే హెల్దీగా ఉంటాయి అనమాట. ఆనియన్ జ్యూస్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని ఆల్రెడీ సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. మనకి చూస్తూనే ఉన్నాం కదా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా ఆనియన్ జ్యూస్ యూజ్ చేయడం. ఇందులో మెంతుల పొడి యూజ్ చేసాం. మెంతులు ఎంత మంచిదో హెయిర్ కి తెలుసా? అసలు హెయిర్ ని చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది. మన హెయిర్ ఫాలికల్స్ ని హెల్దీగా ఉంచుతుంది, స్ట్రాంగ్ గా చేస్తుందండి. అందుకే మనకి హెయిర్ థిన్నింగ్ అనేది తగ్గిపోతుంది,
హెయిర్ మళ్ళీ ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇది కూడా మీరు వీక్లీ వన్సే యూస్ చేయాలి. అన్ని రెమెడీస్ ఒకేసారి యూస్ చేయాలంటే కాదు, వారానికి ఒకటి యూస్ చేస్తే చాలు. మీ హెయిర్ ప్రాబ్లం ఏదుందో అది మాత్రమే యూస్ చేయండి. నెక్స్ట్ రెమెడీ అయితే అందరి డ్రీమ్ హెయిర్ అని చెప్పొచ్చు. సిల్కీ షైనీ స్మూత్ హెయిర్, గ్లాస్ హెయిర్ కావాలని అందరూ అనుకుంటారు కదా. ఈ రెమెడీ చూసిన తర్వాత సిల్కీ స్మూత్ హెయిర్ తెప్పించుకోవడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. పదండి చూద్దాం. ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసి ఉంచుకున్న రైస్ వాటర్ తీసుకోవాలి. రైస్ వాటర్ నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇందులో నేను ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యాడ్ చేస్తున్నా. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ నేను ఇంకా యాడ్ చేస్తాను. ప్రెజెంట్ మాత్రం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఎందుకనంటే దీని తర్వాత నేను ఒక ఆయిల్ యాడ్ చేస్తాను. అదే విటమిన్ ఈ ఆయిల్. ఈ విటమిన్ ఈ ఆయిల్ మన హెయిర్లో మాయిశ్చర్ ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను యూస్ చేసిన 3 కూడా, ఒకటి లిక్విడ్ బేస్, ఒకటేమో కొంచెం జెల్ లాగా ఉంటుంది, ఇంకొకటి మనం ఆయిల్ యాడ్ చేసాం కదా. మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను కొంచెమే ఫ్లాక్స్ సీడ్ జెల్ తీసుకున్నాను. 5 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్ జెల్ తీసుకున్నాను. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఇలా ఉండాలి. మరీ రన్నీగా కాదు, మరీ జెల్లాగా కాకుండా ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇదైతే నా ఫేవరెట్ రెమెడీ. నా హెయిర్ ఎప్పుడైనా డ్రై అయిపోయింది, ఎక్కువ ట్రావెలింగ్ చేసి హెయిర్ పాడైపోతుంది అనిపించినప్పుడు, లేదంటే హీట్ ఎక్కువ యూస్ చేసినప్పుడు హెయిర్ పాడైపోతుంది కదా, అలాంటప్పుడు నేను వెంటనే యూస్ చేసే రెమెడీ ఇదండి. నా ఫేవరెట్ రెమెడీ. మనం ఎండలోకి వెళ్ళినా, లేదంటే మన హెయిర్ మీద లైట్ పడినా మంచి సిల్కీగా, షైనింగ్గా రిఫ్లెక్షన్స్ వస్తాయి. అంత గ్లోయింగ్, అంటే మన స్కిన్ ఎలా గ్లాస్ స్కిన్ లాగా ఉంటుందో మన హెయిర్ కూడా అంత గ్లాస్ హెయిర్ లాగా కనిపిస్తుంది. ఒక్కసారి హెయిర్ వాష్ చేసిన తర్వాత చూస్తే మీకే రిజల్ట్ తెలుస్తుంది. అద్దిరిపోద్ది రిజల్ట్ అయితే. ఫ్లాక్స్ సీడ్ జెల్ హెయిర్ స్మూత్ గా చేస్తుందని అందరికీ తెలిసిపోయింది ఇప్పటికే. స్ప్లిట్ టెన్షన్ తగ్గిస్తుంది, హెయిర్ ని సాఫ్ట్ గా చేస్తుంది. రైస్ వాటర్ హెయిర్ ని స్ట్రెంథనింగ్ చేస్తుందండి. మంచిగా స్మూత్ గా హెల్దీగా ఉంచడమే కాదు, మంచి షైన్ ని కూడా యాడ్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మీ హెయిర్ ని డల్ గా లేకోకుండా అంత షైన్ ఇవ్వటానికే ఇది బాగా హెల్ప్ అవుతుంది. చూసారా, నార్మల్గా నేను హెయిర్ వాష్ చేసేసాను. ఎప్పుడు చేసుకున్నట్టే సేమ్ షాంపూతో చేసేసుకున్నాను అంతే. మీరు సపరేట్గా ఇంకా ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయవసరం లేదు. హెయిర్లో షైన్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు చిక్ అనేది పడదు. హెయిర్ భలే సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. మన హెయిర్ మీద లైట్ పడినప్పుడు రిఫ్లెక్షన్స్ కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఒక్కసారి యూజ్ చేయడంతోనే మీ హెయిర్లో ఇంత చేంజ్ కనిపిస్తుంది. మీ హెయిర్ కూడా గ్లాస్ హెయిర్ లాగా మారిపోతుంది. చాలా మంది ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్ తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ రెమెడీ. 2 ఉసిరికాయలు తీసుకుని ఇందులోంచి జ్యూస్ తీసుకోవాలండి. వాటర్ పోసేసి మిక్సీ పట్టి ఫిల్టర్ చేసుకోండి, జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇందులో నేను బ్రింగ్రాజ్ పౌడర్ యాడ్ చేశాను 5 టేబుల్ స్పూన్. ఇందులో బ్రాహ్మీ పౌడర్ కూడా ఉంటుంది, 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఫిల్టర్ చేసుకుని ఉంచుకున్న ఆమ్లా జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆమ్లా జ్యూస్ 1/2 కప్ పడుతుందండి. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యాడ్ చేసుకోవాలి. చిన్న వయసులోనే ఎవరికైనా జుట్టు తెల్లబడుతున్నట్టయితే ఈ ప్యాక్ అప్లై చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఆ గ్రేనెస్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇంకా ఎక్కువ జుట్టు తెల్లబడుకోకుండా కూడా ఆపుతుంది ఇది. దీనిలో నేను 6 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మన హెయిర్ ప్యాక్ అయితే ఇలా ఉంటుంది. ఇది మనం స్కాల్ప్ కి, హెయిర్ లెంత్ కి మొత్తానికి పెట్టుకోవాలండి. ఇది ఆయిలీ హెయిర్ మీద కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందు రోజు నైటే హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నాను. ఈ రోజు హెడ్ బాత్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్యాక్ అప్లై చేస్తున్నాను. చాలా మంది ఫ్లాక్స్ సీడ్ జెల్ ఓన్లీ హెయిర్ స్మూత్ గా చేస్తుందేమో అనుకుంటారు. బట్ మీ హెయిర్ గ్రోత్ కూడా ఫ్లాక్స్ సీడ్ జెల్ చాలా బాగా పనిచేస్తుందండి. మన హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంథనింగ్ చేయడానికి, నరిషింగ్ చేయడానికి, మన స్కాల్ప్ ని కూడా స్మూత్ గా, హైడ్రేటింగ్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఉసిరికాయ జ్యూస్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి అనేది కొలాజన్కి మంచి సపోర్ట్ లాగా పనిచేస్తుంది. మన హెయిర్ని, రూట్స్ని స్ట్రాంగ్గా చేయటమే కాదు, మనకి జుట్టు తొందరగా తెల్లపడుకోకుండా కూడా ఉసిరికాయ బాగా పనిచేస్తుందండి. ఇందులో బ్రింగ్రాజ్ పౌడర్ అలాగే బ్రాహ్మీ పౌడర్ యూస్ చేసాం. ఈ 2 జుట్టు తెల్లపడనివ్వవు. తెల్లపడిన జుట్టుని మళ్ళీ నల్లగా చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. జుట్టు తొందరగా తెల్లపడకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఉసిరికాయ జ్యూస్ యూస్ చేయటం అలవాటు చేసుకోండి. లేదా మీరు యూస్ చేసే ఆయిల్స్లో ఉసిరికాయ, బ్రింగ్రాజ్, బ్రాహ్మీ కలిపి అయినా అప్లై చేసుకోండి. దీనివల్ల మీకు తొందరగా జుట్టు తెల్లపడుకోకుండా ఉంటుందండి. నెక్స్ట్ రెమెడీ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళ కోసం, ఏమి చేసినా పని చేయట్లేదు అన్న వాళ్ళు ఈ రెమెడీ ట్రై చేయండి. కరివేపాకు పేస్ట్ చేసుకోండి. మీ దగ్గర కరివేపాకు ఫ్రెష్గా దొరకకపోతే పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో 6 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యాడ్ చేసుకోండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో 2 ఆయిల్స్ నేను మిక్స్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసరికి
బ్లాక్ సీడ్ ఆయిల్ అండి, కలోంజీ ఆయిల్ అంటాం కదా అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి క్యాస్టర్ ఆయిల్. ఇది ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మీకు హెయిర్ ఫాల్ ఎంత అవుతున్నా కానీ వెంటనే ఆపేస్తుంది. ఫ్లాక్ సీడ్ జెల్ స్కాల్ప్ని హెల్దీగా చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ కరివేపాకు పేస్ట్లో ఇది మొత్తం మిక్స్ చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి. ఇందులో కలోంజీ ఆయిల్ యూస్ చేశాం కదా, ఇది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. అండ్ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథనింగ్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుందండి. అలాగే చాలా మందికి బట్టతల వచ్చేస్తుంది కదా, అలాంటి వాళ్ళు కలోంజీ ఆయిల్ యూస్ చేయటం వల్ల మీకు అక్కడ హెయిర్ ఫాలికల్స్ షెడింగ్ అవ్వకోకుండా ఆపుతుందండి. మీకు ఎప్పుడైతే హెయిర్ రూట్స్ దగ్గర అది క్లోజ్ అయిపోయింది అంటే ఇంకా అక్కడ జుట్టు అనేది రాదు, బట్టతల వస్తుంది. బట్టతల వచ్చిన వాళ్ళకి చూసారు కదా, అక్కడ ఏమి కనిపించదు, హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. అలా అవ్వకోకుండా ఆపటానికే కలోంజీ ఆయిల్ బాగా పనిచేస్తుందండి. ఇందులో కరివేపాకు యూజ్ చేసాం. ఇందులో బీటా కెరటిన్ అండ్ ఐరన్ రెండు ఉంటాయి. ఈ రెండు హెయిర్ కి చాలా మంచిది. అంతేకాదండి, మనకి ఎప్పుడైతే జుట్టు కుదురు ఊడిపోతుందో ఆ ప్లేస్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో ఇంకా బట్టతల వస్తుంది. అలా క్లోజ్ అవ్వకోకుండా, ష్రింక్ అవ్వకోకుండా దాన్ని కాపాడటానికే మనకి ఇక్కడ కరివేపాకు యూజ్ చేసాం. కరివేపాకు అలా క్లోజ్ అవ్వకోకుండా ఉంచుతుంది, అక్కడ వెంటనే మళ్ళీ జుట్టు వచ్చేలాగా చేస్తుంది అనమాట. క్యాస్టర్ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్ కి చాలా మంచిది. హెయిర్ ని థిక్ గా చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఎక్కడైతే జుట్టు ఊడిపోయిందో ఆ ప్లేస్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ గా అయిందనుకోండి, జుట్టు కూడా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఈ రెమెడీ ఎక్కువ హెయిర్ రూట్స్ కి కాన్సన్ట్రేట్ చేస్తాను, ఎందుకంటే జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది కాబట్టి. ఇలా పెట్టేసుకుని నేను హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటా. హాఫ్ అన్ అవర్ తర్వాత షాంపూ పెట్టేసుకుంటానండి, అంతే. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ లో చూడండి లెంత్ కానీ షైన్ కానీ చాలా బాగుంటది. హెయిర్ ఊడటం అయితే అస్సలు ఉండదు, చాలా తొందర తగ్గిపోతుంది, భలే స్ట్రాంగ్ గా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది కంపల్సరీ యూస్ చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్ జెల్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరూ యూస్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇంకా తెలియకపోతే ఆల్రెడీ నేను ప్రొడక్ట్ ట్యాగ్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ మెన్షన్ చేశాను. మీరు కూడా తీసుకుని యూస్ చేసేయండి, రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.